భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సందర్శించి ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించిన పవర్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క మల్లు. వారి వెంట విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఐఏఎస్ ఓఎస్డి కృష్ణ భాస్కర్, ఐఏఎస్ స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్, మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొందెం వీరయ్య, నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రొడక్షన్ లో తీసుకొని వచ్చి పవర్ జనరేట్ చేస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ పనులన్నింటినీ కూడా నేను అభినందిస్తూ ముందు భవిష్యత్తులో ఇంకా క్వాలిటేటివ్గా పవర్ ప్రొడక్షన్కి ఈ సిబ్బందిని సమాయత్తం చేస్తూ ముందు తీసుకొని పోవాలని చెప్పి నేను అందరికీ కొన్ని సూచనలు చేస్తాను. థర్డ్ పార్టీ క్వాలిటీ ఈ రా మెటీరియల్కి సంబంధించి ఏజెన్సీని అపాయింట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా మీరు వెంటనే సంబంధిత అధికారులకి మీ ఫైల్ మూవ్ చేసుకొని అప్రూవ్ తీసుకోవాల్సింది కోరుతాం. దాంతో పాటు ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ముందుకు పోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఈరోజు ఆ రోజు చూసుకునేవాళ్ళు నా దృష్టిలో పాలకులే కాదు. భవిష్యత్తును ఊహించుతూ కొన్ని దశాబ్దాలు సరిపోయేటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ దానికి అనుగుణంగా ముందుకి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు పోయేవాళ్ళే నాయకులు, వాళ్ళే లీడర్షిప్ ఇవ్వగలరు. సో అటువంటి రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరి స్థాయిలో వాళ్ళే లేరు. సో ఎవరి స్థాయిలో వాళ్ళు అటువంటి ఆలోచన చేస్తూ ముందు తరాలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు చేయవలసింది మీ అందరికీ సూచనలు చేస్తూ ముందుకు పోతారని నేను ఆశిస్తా ఉన్నాను. అట్లాగే సరే మొట్టమొదటిసారి భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చూడటానికి వచ్చిన సందర్భంలో మీరందరూ కూడా కొంత సమయం వెచ్చించి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం అంతా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పనిచేసే ప్రతి ఒక్కళ్ళు మన శక్తివంతమైనటువంటి మానవాళ్ళు. Their energy is contributing to the production of this energy. So, ఆ ఎనర్జీ ఇచ్చే వాళ్ళందరూ కూడా మ్యూచువల్ రెస్పెక్ట్, ప్రతి మనిషిని మనం గౌరవిస్తూ ఇంకా అవుట్పుట్ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయవలసింది అందరికీ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.